హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. రీసెంట్ టైంలో ఒక అతను నాకు ఒక క్వశ్చన్ వేసాడు అనమాట. ఆ క్వశ్చన్కి నేను ఏం సమాధానం చెప్పాను, ఏం సమాధానం చెప్పాలి అని ఆ టైంలో ఆలోచించి నేను సమాధానం చెప్పాను. ఆ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను ఆయన డిన్నర్కి ఇన్వైట్ చేశాడు అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నారంట, సమ్ స్పెషల్ అకేషన్. సో వాళ్ళ ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేశాడు అండ్ నన్ను కూడా ఇన్వైట్ చేశాడు. వీ హ్యాడ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఆన్ దట్ డే. ఐ థింక్ ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి మంచిగా నాన్ వెజ్ అన్నీ వండాడు. స్పెషల్గా అంటే తను ఓన్గా కుక్ చేశాడు. అట్ ది సేమ్ టైం డ్రింక్స్ అవి తెప్పించాడు. ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్. అందులో నేను కూడా యాడ్ అయ్యాను. అంటే అతనికి ఏంటంటే నేను కూడా ఒక స్పెషల్ గెస్ట్ లాగా ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకని నన్ను దగ్గరలో ఉంటానని చెప్పేసి ఇన్వైట్ చేశాడు. సో ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు నేను కూడా వాళ్ళతో పాటు సరదాగా కాన్వర్జేషన్లో జాయిన్ అయ్యాను. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ ప్రొఫెషన్ గురించి కానీ, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ గురించి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు అనమాట. సో మాట్లాడుకుంటున్నప్పుడు నేను కూడా జస్ట్ ఆ మాటలు కలిపి సరదాగా అందరితో హ్యాపీగా స్పెండ్ చేశాను. అట్ ది సేమ్ టైం ప్రొఫెషన్ ఏంటి ఇవన్నీ కనుక్కున్నాం. సో ఇవన్నీ క్యాజువల్ టాక్స్ అనమాట. ఈ క్యాజువల్ టాక్స్ జరుగుతున్న ప్రాసెస్లో అందులో ఒక అతను నాకు డ్రింక్ ఆఫర్ చేశాడు అనమాట. డ్రింక్ ఆఫర్ చేస్తే లేదు బ్రదర్, నేను తీసుకోవట్లేదు అని చెప్పేసి అన్నాను. అంటే మీరు తాగరా అసలు, లేకపోతే మధ్యలో ఏమైనా మానేశారంటే, నేను తాగేవాడిని, తీసుకునేవాడిని, బట్ నేను డ్రింక్ స్టాప్ చేసేసాను అని చెప్పేసి అన్నాను. ఓ నైస్ అని చెప్పేసి జస్ట్ ఆయనకి క్యూరియాసిటీ మొదలైంది. సో ఎవరైనా సరే ఒక పర్టికులర్ థింగ్ అంటే ఒక ప్లెజర్ఫుల్ యాక్టివిటీని కొన్ని సంవత్సరాలు స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాలు మెయింటైన్ చేసి సడన్గా మానేశాను అంటే వాళ్ళకి ఒక క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది అనమాట. ఎందుకు మానేశారు, ఏంటి సంగతి అని. సో ఇనీషియల్గా ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన ఏమడిగాడంటే ఎనీ హెల్త్ రీజన్ వల్ల మీరు మానేశారని అడిగాడు. లేదు, హెల్త్ రీజన్ వల్ల కాదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, ఐఎమ్ ప్రాక్టీసింగ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్ పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఈ పర్టికులర్ హ్యాబిట్ని నేను నా లైఫ్ స్టైల్ నుంచి తీసేయడానికి చాలా రోజులు ప్రయత్నిస్తాను. చాలాసార్లు ఫెయిల్ అయ్యాను కూడాను. బట్ అట్ లాస్ట్ ఒక 1 year నుంచి నేనైతే ఐ కెన్ స్టే బ్యాక్ వితౌట్ టేకింగ్ దిస్ పర్టికులర్ ఆల్కహాల్ అని చెప్పేసి అన్నాను. ఆయన చాలా ఇంప్రెసివ్గా ఫీల్ అయ్యాడు. అబ్బాయి నాకన్నా చిన్నోడే, అలాగే నాన్ వెజ్ తినట్లేదు గమనించాడు. నాన్ వెజ్ కూడా తీసుకోవట్లేదు అంటే నాన్ వెజ్ కూడా మానేశాను, అది కూడా మోర్ దెన్ 1 year అవుతుందని చెప్పేసి. ఓ నైస్ అని చెప్పేసి ఆయనకి స్పెషల్గా మళ్ళీ కొత్తగా క్యూరియాసిటీ వచ్చింది. ఎందుకు ఇటువంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు సడన్గా, ఆల్ ఆఫ్ సడన్? ఇది ఏదైనా మేజర్ ఇన్సిడెంట్స్ జరిగితే తప్పించి ఎవరు అంత డీప్గా డెసిషన్ తీసుకోరు కదా. మీరు ఎలా తీసుకోవాలనిపించింది, మీరు ఎలా తీసుకున్నారు అడిగాడు అనమాట. అడిగితే నాకు కరెక్ట్గా అర్థం కాలేదు ఏం చెప్పాలనేది. కొన్ని సంవత్సరాల నుంచి నేను ఆల్రెడీ జనాలు ఏదైతే చేస్తున్నారో, ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నారో, డ్రింక్ చేయడం కానీ లేకపోతే నాన్ వెజ్ తినడం కానీ, లైఫ్ స్టైల్, జనరల్ లైఫ్ స్టైల్, కామన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళలాగే నేను కూడా ఇన్ని సంవత్సరాలు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశాను. బట్ వన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నాకే ఏమనిపించింది అంటే, ఇదే నా లైఫ్, దీనికి తప్పించి దీనికి మించి ఇంకొకటి లేదా? ఆఫీస్కి వెళ్తున్నాను, ఓకే, నెలవారీ శాలరీ వస్తుంది, అలాగే డబ్బులు సరిపోకపోయినా అలాగే లైఫ్ నడుస్తూ ఉంది, ఫ్యామిలీ ఉంది, పిల్లలు పెద్దలు అవుతున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. నెక్స్ట్ నా లైఫ్లో ఈ భూమి మీద ఉన్నంత వరకు నా లైఫ్ అనేది నేను చూసుకుంటే ఇలాగే ఉంటుందా? దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ టు స్పెండ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ నాకు ఆల్ ఆఫ్ సడన్ వచ్చింది. ఎందుకంటే చాలాసార్లు ఏదైనా చేద్దామన్నా, ఏదైనా ఎవరితోనో మాట్లాడదామన్నా, లేకపోతే ఫైనాన్షియల్ గురించి ఆలోచించిన, ఎన్నో రకాలుగా నా మీద నాకు అధికారం లేదు, నా మీద నాకు అథారిటీ లేదు అన్న ఫీలింగ్ వచ్చింది ఒకసారి. ఎందుకంటే ఏ పని చేద్దామంటే, ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుందామన్నా సరే నాకు ఒకేసారి యాంగ్జైటీ ఫీలింగ్, మళ్ళీ ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ఇబ్బందిగా అనిపించి, ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నా సరే
ముందుకెళ్ళేవాడిని కాదు. సో ఇలా జరుగుతున్న ప్రాసెస్లో నాకే అనిపించింది అనమాట, ఏంటి అంటే లైఫ్లో గ్రో అవ్వాలి అంటే మనము రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఎలా గ్రో అవుతాం, రైట్? రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే కదా గ్రో అవుతాం. లేకపోతే ఆ పర్టికులర్ ఏరియాలో మనకి డెవలప్మెంట్ అవసరం లేదనుకున్నప్పుడు వాట్ ఈస్ దట్ అదర్ ఏరియా వేర్ వీ కెన్ డెవలప్? వేరే ఇంట్రెస్టింగ్ ఏరియాలో ఏదైనా ఫీల్డ్లో మనం డెవలప్ అవ్వగలమా అన్న క్వశ్చన్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ వేసుకుంటున్నప్పుడు, అలాగే మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మనం అనుకున్న ఫైనాన్షియల్ స్టేటస్ వచ్చిన తర్వాత వాట్ ఈస్ దట్ నెక్స్ట్ లైఫ్? ఓకే, మనం అనుకున్న ఒక గోల్ అనుకున్నాం, ఆ గోల్ అచీవ్ అయిన తర్వాత వాట్ ఈస్ దట్ ఫైనల్ ఫీలింగ్, రైట్? ద ఎండ్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇవన్నీ క్వశ్చన్స్ వేసుకుంటే నాకే అనిపించింది అనమాట, ఓకే దేర్ ఈజ్ సంథింగ్ ఐ నీడ్ టు ఆల్టర్ ఇన్ మై రెగ్యులర్ యాక్టివిటీస్. అంటే నన్ను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ చేసుకుని, నన్ను నేను అనాలిసిస్ చేసి నేనేం చేస్తున్నాను, ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి, ఇవన్నీ నాకు ఒక ఆలోచన వచ్చిన తర్వాత, అలాగే నా బాడీ మీద వర్క్ చేసుకోవాలి, నేను వెయిట్ తగ్గాలి, నేను ఫిజికల్గా బాగుండాలి, ఫిజికల్గా అపియరెన్స్ బాగుండాలి, ఈ ప్రపంచానికి నేను కొత్తగా ఆవిష్కరించుకొని నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలి. ఒక 100 మంది ముందు మాట్లాడాలంటే చాలా ధైర్యంగా మాట్లాడగలగాలి, ఎటువంటి నర్వస్ ఫీలింగ్ లేకుండా. అలాగే ఏదైనా ఒక పని ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో చెయ్యాలి అనుకుంటే నాకు మిగతా కన్సిక్వెన్సెస్ నాకు ఉండకూడదు. లైక్ ఫ్యామిలీ డిపెండెన్సీ కానీ, ఫైనాన్షియల్ డిపెండెన్సీ కానీ, టైం లేదు, ఇటువంటి డిపెండెన్సీస్ నాకు ఉండకూడదు. అంటే అబండెంట్గా ఉండగలగాలి. ఏ టైంలో నాకు మనసుకి అనిపించినప్పుడు, ఏ పని చేయాలనిపించినప్పుడు ఆ పని చేయగలగాలి. అలాగే ఆ పర్టికులర్ టైంలో ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు వెళ్ళాలనుకుంటున్నాను. సో మా ఊరు వెళ్ళాలి అంటే ఎన్నో డిపెండెన్సీస్, ఫ్యామిలీని చూసుకోవాలి, ఫ్యామిలీ ఇక్కడ ఉండగలరా లేదా నేను అక్కడికి వెళ్ళిపోతే, లేకపోతే నాకు లీవ్ దొరుకుతుందా లేదా, డబ్బులు సరిపోతాయా లేవా, ఇంత క్యాలిక్యులేషన్ పెట్టుకుని మన లైఫ్ని మనము జీవిస్తున్నాం కదా. అలాగే మన లైఫ్ని, మన జీవితాన్ని మనకి తెలియకుండా వేరే వాళ్ళ చేతిలో పెట్టేసి మనం ఇదే లైఫ్ అనుకుని బతుకుతున్నాం అన్న ఫీలింగ్ ఒకసారి వచ్చింది. సో ఇవన్నీ తప్పించుకోవాలంటే, తప్పించుకోవడం కాదు కానీ మన లైఫ్ మీద మనకి అథారిటీ తెచ్చుకోవాలి అనుకుంటే మన ఆలోచనల మీద మనకి అథారిటీ రావాలి, మన మీద మనకు హక్కు ఉండాలి, మన టైం మీద మనకు హక్కు ఉండాలి, మన ఫైనాన్షియల్ మన సంపాదన మీద మనకు హక్కు ఉండాలి. మనం సంపాదిస్తుంటే మనం ఏం చేసాము, మనం సంపాదిస్తున్నాం కదా అని చెప్పేసి ఎన్నో రకాలుగా మనం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఇరుక్కుపోయి మన సంపాదన మీద మనకి హక్కు లేకుండా మనం చేసుకున్నాం, మన శాలరీ మీద మనకి హక్కు లేకుండా చేసుకున్నాం. చాలామంది అలా ఉన్నారు, అందరూ అనట్లేదు కానీ బట్ నాలాంటి వాళ్ళు చాలామంది అలా ఉన్నారనమాట. సో అలా చేసుకున్నాం, టైం మీద మన టైం మీద మనకు హక్కు లేకుండా పోయింది. ఎంతసేపు అంటే ఒక దగ్గరికి వెళ్ళాలంటే సో ఫ్యామిలీని కన్విన్స్ చేయాలి, పిల్లల చదువులు చూసుకోవాలి, వాళ్ళ సెలవులు చూసుకోవాలి, నా సెలవులు చూసుకోవాలి, నా జాబ్ చూసుకోవాలి. ఇంత క్యాలిక్యులేషన్స్ అవసరమా? నా టైంని నేను స్పెండ్ చేయాలంటే ఇంత కన్సిక్వెన్సెస్ నేను, ఇంత క్యాలిక్యులేషన్స్ నేను ఆలోచించాలా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, ఇలా కాదు, నా లైఫ్ని నా చేతిలోకి తీసుకోవాలి, నా లైఫ్ అథారిటీని నేను ఫీల్ అవ్వాలి. అంతేగాని నా మీద వేరే వాళ్ళ అథారిటీ ఏంటి, నా లైఫ్ మీద, నా శాలరీ మీద, లేకపోతే నా సంపాదన మీద వేరే వాళ్ళ అథారిటీ ఏంటి, వేరే వాళ్ళకి హక్కు ఏంటి? అలాగే నా టైం నాది, నేను ఒక టైంలో ఇది చేద్దాం అనుకుంటే వేరే వాళ్ళకి నేను అడగాల్సిన అవసరం ఏంటి, వేరే వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇన్ని రకాలుగా ఆలోచించినప్పుడు నాకు అనిపించిందంటే ఓకే, ఇవన్నీ జరగాలి అంటే నా మీద నాకు అథారిటీ రావాలి, నా మీద నాకు కమాండ్ రావాలి, నా టైం మీద నాకు కమాండ్ రావాలి అనుకుంటే దెర్ ఈజ్ సంథింగ్ ఐ నీడ్ టు చేంజ్ ఇన్నర్ సెల్ఫ్ ఆఫ్ మై. లైక్ నాలో నేనే కొన్ని విషయాలు తెలియకుండా చాలా చేస్తున్నాను, హ్యాబిట్స్ రూపంలో కానీ, చేతల రూపంలో కానీ ఎన్నో రకాలుగా చేస్తున్నాను. అవి నన్ను, నా లైఫ్ని నా అథారిటీలోకి తీసుకోకుండా చేస్తున్నాయి అన్నమాట. సో అది గమనించి నేను ఓకే,
అంటే నేను ఒకేసారి ఇవి మానేయలేదు, కానీ సంథింగ్ ఫస్ట్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై బాడీ. నా బాడీని ఒక షేప్లో తెచ్చుకోవాలి. ఓకే, ఇది దేవుడిచ్చిన శరీరం. ఓకే, ఈ శరీరాన్ని మిగతా ఏదైనా సరే, మిగతా ఎనీథింగ్ లైక్ ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్, అవి నా జీవితంలో ఎన్నోసారి రావచ్చు పోవచ్చు, వితిన్ 2-3 ఇయర్స్లో అవి పోవచ్చు. ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్షిప్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా కొలీగ్స్ కానీ, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ ఈజ్ పర్మనెంట్ ఈజ్ దేర్ విత్ మీ, రైట్? నా లైఫ్తో పాటు నా జీవితాంతం నాకు ఉండవలసిన ఒకటి మెటీరియల్స్ థింగ్, దట్ ఈస్ దిస్ బాడీ, రైట్? ఈ బాడీ వల్లే నాకు ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఈ బాడీ ద్వారా ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను. ఈ బాడీ ద్వారా ఎన్నో సెన్సెస్ నేను అనుభవించగలుగుతున్నాను. ఈ బాడీని నేను సరిగ్గా చూసుకోవాలి. ఓకే, దీని రెస్పెక్ట్ ఇవ్వాలి. దీని రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత నేను అనుకున్న ఈ అథారిటీ లైఫ్ అనేది వస్తుందేమో అన్న భావంతో నేను స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా బాడీ మీద నేను వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను. అలాగే కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లిగా 1 by 1 నాకు ఏదో రకంగా నాకు మైండ్లో ఒక ఆలోచన అనమాట. ఓకే, ఇది నీకు అవసరం లేదు, నీ లైఫ్లో ఇది నువ్వు చేస్తున్నావు, నీ లైఫ్లో ఈ హ్యాబిట్ ఉంది, ఇది నీకు ఎటువంటి లాభం లేదు, దీనివల్ల నీకు నష్టమే కలుగుతుంది కానీ లాభం లేదు. ఓకే, లెట్ us రిమూవ్ ఇట్ అని చెప్పేసి ఆ హ్యాబిట్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయడం అయితే జరిగింది. సో ఆ ప్రాసెస్లోనే ఇవన్నీ ఆల్కహాల్ మానేయడం కానీ, నాన్ వెజ్ మానేయడం కానీ, చాలా విషయాలు నేను మానేశాను. చాలా విషయాలు ఒక 5 years బ్యాక్ నేను ఏదైతే చేసేవాడినో ఇప్పుడు కంప్లీట్గా రిమూవ్ అయిపోయినాయి నా లైఫ్లోంచి. ఎందుకంటే ఇప్పుడు నేను కాన్షియస్గా ఆలోచిస్తున్నాను, నేను చేసే ప్రతి పని అది నాకు లైఫ్కి యూజ్ అవుతుందా, వెనక్కి తీసుకెళ్తుందా అని కాన్షియస్గా ఆలోచించి మరీ నేను పని చేస్తున్నాను. ఒకవేళ నా లైఫ్కి యూజ్ కాకుండా నా ఎమోషన్స్ కానీ నా లైఫ్ని వెనక్కి తీసుకెళ్ళిపోతుంటే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కంటిన్యూయింగ్ దట్ వర్క్, దట్ హ్యాబిట్, రైట్? సో అలా మైండ్ షిఫ్ట్ చేసుకొని మెల్లిమెల్లిగా వస్తుంటే ఇప్పటికీ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ చేంజెస్, లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, అంటే నా జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడగలుగుతున్నాను. దేనికి ఆనందపడాలి, దేనికి బాధపడాలి, దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలి, కోపం ఎప్పుడు రావాలి, ఎప్పుడు రాకూడదు, రైట్? ఎన్నో విషయాలు, డెసిషన్స్ మాత్రం చాలా క్యాలిక్యులేటివ్గా, చాలా కాన్షియస్గా, ఇంకా స్టిల్ అంటే నేను కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయానని చెప్పట్లేదు ఇప్పటికీ. ఎందుకంటే ట్రాన్స్ఫార్మేషనల్ జర్నీస్ లైక్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక దగ్గర ఎండ్ అయిపోయేది కాదు. మన జీవితాంతం ప్రతి క్షణం మనము ఏదో రకంగా మనల్ని మనం మార్చుకుంటూ, మనల్ని మనం తెలుసుకుంటూ, లోక జ్ఞానం కానీ, వేరే జ్ఞానం కానీ, ఓకే, చాలా నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తూ మనం వెళ్ళాల్సిన కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఒక దగ్గర ఎండ్ అయిపోయేది కాదు. అలాగే లైక్ మన బాడీ ఉంది, మన బాడీని ఒక షేప్లో కానీ, ఒక ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకుంటే మనం తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా కంటిన్యూ చేస్తూ ఉండాలి జీవితంతో. అంతేగాని ఓకే, ఒక పర్టికులర్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంకి నేను అనుకున్న షేప్కి వచ్చేసాను కదా, నేను అనుకున్న బాడీ వచ్చేసింది కదా, నా హెల్త్ బాగా అయిపోయింది కదా, తర్వాత నార్మల్ అయిపోవడం అని కాదు. అది ఒక కంటిన్యూస్ జర్నీ అది. సో ఆ జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళడమే మన చేతిలో ఉంది. సో యా, దిస్ ఈజ్ వాట్ ఐ ట్రై టు కన్విన్స్, లైక్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హిమ్. అబ్బాయికి ఎంత అర్థమైందో నాకు తెలియదు కానీ, బట్ ఈ ఈజ్ వెరీ యంగ్ యాక్చువల్లీ. సో నేను చెప్పిన మాటలు అబ్బాయికి ఏదో ఒకటైనా రెండైనా ఆయనకి అర్థమవుతాయని అనుకున్నాను. అండ్ అబ్బాయి ఏమన్నాడంటే, చాలా బాగుంది సార్, చాలా విషయాలు చెప్పారు. అండ్ మిమ్మల్ని చూస్తే ఒక అందుకే అనిపిస్తుంది, మీరు లైఫ్లో చాలా చూశారు, అట్ ది సేమ్ టైం అంతా లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత యూ హ్యావ్ టేకెన్ సమ్ డిఫరెంట్ యాంగిల్ అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే ఒక ఔరా కనిపిస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టుపక్కల ఉంది, మీతో మాట్లాడుతుంటే చాలా ఎనర్జీ వస్తుంది అన్న ఒక భావన అయితే వ్యక్తపరిచాడు.
సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఇన్ దిస్ వీడియో. అండ్ ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. మనం ఒక పని చేస్తున్నామంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. కాకపోతే మనం చేయవలసిన పని అనేది మనం కాన్షియస్గా మనం అబ్జర్వ్ చేసి ఏ పని చేస్తే మనకి మన లైఫ్కి యూజ్ అవుతుంది. మన లైఫ్ అనేది మనదే. ఎవరు వచ్చి మనల్ని బాగు చేయరు. ఈవెన్ సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు తప్పించి ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకేం కావాలి, వాళ్ళకి ఏం సంతోషం కావాలి, వాళ్ళ సంతోషం కోసం అవతల ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టైనా కన్విన్స్ చేసైనా సరే వాళ్ళ సంతోషాన్ని గెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఆ టైంలో నీ సంతోషం ఏంటి, నీ లైఫ్ ఏంటి, నీ గోల్స్ ఏంటి అనేది ఆలోచన ఉండదు. ఆ ఆలోచన అనేది మనకు ఉండాలి. మన యాజ్ ఏ ఇండివిజువల్ పర్సన్గా మనకు ఉండాలి. మన గోల్స్ కానీ మన ఇంట్రెస్ట్లు కానీ మనకే తెలుస్తాయి ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ తెలుసుకోవాలంటే దెర్ ఈస్ సమ్ షిఫ్ట్ హ్యాస్ టు హ్యాపెన్ in our minds. That's all for today's video, and thank you very much. Thanks for watching this. Have a nice day.